నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం. శ్రీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి శుద్ధ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం విశేష పూజలు చేయనున్నారు. సాయంకాలం రుద్రాభిషేకం చేసి 8 గంటలకు స్వామివారి కళ్యాణంను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, మహిళలచే కోలాటం, భజనలు చేయనున్నారు. కళ్యాణం అనంతరం భారీ అన్నదానంను నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాట్లను ఎస్ఐ శివరాకేష్, పర్యవేక్షకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, గుండుబోయిన వెంకయ్యలు పర్యవేక్షించారు. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదక్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. స్థానిక మునబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద రేపు మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణం ఏర్పాట్ల కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాతకాలం ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అదేవిధంగా 6 జాముల్లో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన, అదేవిధంగా మహిళలచే కోలాట కార్యక్రమం, భజనలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. స్వామివారి కళ్యాణం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. భారీ అన్నదాన కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ యొక్క పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఈ విశ్వనాథ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కళ్యాణ ఉభయదాతలుగా ప్రధానంగా ఉండిపోయిన వెంకటేశ్వర్లు గారు, చాముండేశ్వరి గారు, మేకల యోగేశ్వరరావు గారు, రాధికా దంపతులు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముంగర విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా గుండుబోయిన వెంకయ్య యాదవ్ గారు, మా శివశక్తి టీం అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ధనరూపేణ, ధాన్య రూపేణ సహకరించేటువంటి ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ పవిత్రమైన కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.